హలో ఫ్రెండ్స్, నా పేరు రంజిత్ కుమార్. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, ఎవరైతే మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఇల్లు చూస్తున్నారో వారి కోసం ఈరోజు పసుమాములలో విజయవాడ హైవే నుంచి కేవలం 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. ఇది క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. ఇది మరీ చెప్తున్నాను. ఈ ప్రాపర్టీ గురించి మీరు పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే మాత్రం వీడియో లాస్ట్ వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. క్వాలిటీ మెయింటైన్ చేస్తూనే ప్రైస్ కూడా మార్కెట్తో రీజనబుల్ ప్రైజే పెట్టారు. 99 lakhs చెప్తున్నారు. ఇది కూడా ఫైనల్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తుంటే మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా మీ ప్రాపర్టీస్ మాతో ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద మా కాంటాక్ట్ నెంబర్ ఉంది, మాకు కాల్ చేస్తే ఇదే విధంగా ప్రమోషన్ చేయడం జరుగుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ ఇల్లు గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ ఇల్లు వచ్చేసి పసుమామలలోని సాధన టౌన్షిప్లో ఉంటుంది. పసుమామల మెయిన్ రోడ్ నుంచి కేవలం 400 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా, మన టవర్ ఇల్లు పక్కనేం లేదు, దాదాపు ఇల్లు నుంచి దూరంగా ఉంది. ఈ డిస్టెన్స్, ఈ గ్యాప్లో కూడా 4 to 5 హౌసెస్ వస్తాయి. హౌసెస్ కన్స్ట్రక్షన్ అయితే టవర్ మనకు అంత ఇబ్బంది ఏమి ఉండదు. ప్రజెంట్ అయితే మంచి లొకేషన్లో క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా కట్టారు. 120 స్క్వేర్ యార్డ్స్లో ఇల్లు ఉంది. ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. దీని ముందు రోడ్ వచ్చేసి మనకి 25 feet వైడ్ రోడ్, 24x45 సైజెస్తో మంచి ప్లానింగ్తో అద్భుతంగా కట్టారు. ఎలివేషన్ చూసుకోండి, కలర్స్ చూసుకోండి, గేట్ క్వాలిటీ అయినా కానీ, గ్లాస్ ఫ్రేమ్స్ అయినా కానీ, ఏదైనా క్వాలిటీ విషయంలో అయితే కాంప్రమైజ్ కాలేదు. ఇది మరీ నొక్కేందుకు చెప్తున్నానంటే అలా ఉంది క్వాలిటీ. మీరు రేపు విజిట్కి వచ్చినప్పుడు కూడా మీకు చూస్తే అర్థమైపోతుంది, నేను చెప్పడం కాదు. అసలు లోపలికి వెళ్ళి ఇల్లు ఎలా డిజైన్ చేశారో చూద్దాం. ఇల్లు వివరాలు తెలుసుకున్నారు కదా, ఇల్లు చూద్దాం. ఇల్లు చూసే ముందు చూసుకోండి, సిమెంట్తో కూడా ఎంత హైట్ లేపారో, ర్యాంప్ చాలా బాగుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, పసుమాముల అండ్ చుట్టుపక్కల చాలా గ్రామాల్ని జిహెచ్ఎంసీలోకి విలీనం చేయడం జరిగింది. దానికి సంబంధించిన జీవో కూడా రీసెంట్గా పాస్ చేయడం జరిగింది. మనకి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబర్ 11 నుంచి కేవలం 2.5 km డిస్టెన్స్లో ఇల్లు అయితే ఉంటుంది. మీకు తెలిసిందే, ఓఆర్ఆర్ ప్రతి ఒక్కరి లైఫ్లో ఇంపార్టెంట్ అయిపోయింది. అండ్ ఇంకోటి ఏంటంటే, మనకి స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ అతి దగ్గరలో ఉంటాయి. మనకు అతి దగ్గరలో నారాయణ కాలేజ్ ఉంది. అన్ని ఇళ్ల మధ్యలో, రోడ్కి దగ్గరలో చాలా బాగుంది. ఫ్రెండ్స్, ఇంకా పార్కింగ్ విషయం వస్తే చూసుకోండి, ఈజీగా ఒక చిన్న కారు, ఒక బైక్ పట్టే విధంగా చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకి 3000 లీటర్ల కెపాసిటీ సంప్ అన్నమాట. అండ్ ఇది వచ్చేసి మనకి బోర్ పాయింట్, వాటర్కి ఎలాంటి ఇబ్బంది లేదు, ఫుల్ వాటర్ పడ్డాయి. నేను క్వాలిటీ గురించి మీకు ఎక్కువ చెప్పాను. చూసుకోండి, దిమ్మలకు కూడా యాంటీ స్కిడ్ గ్రానైట్ మంచి డిజైన్తో వాడడం జరిగింది. మనకు ఫ్లోరింగ్ లో కూడా యాంటీ స్కిడ్ ఫ్లోరింగ్ గ్రానైట్ అయితే వేయడం జరిగింది. మెట్లకు కూడా యాంటీ స్కిడ్ వాడారు, మంచి స్టీల్ రైలింగ్ వాడారు. క్వాలిటీ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు అయితే మరీ చెప్తున్నాను. మెట్ల కింద కూడా ఇన్వర్టర్ పాయింట్ పెట్టుకునే విధంగా స్పేస్ ఇవ్వడం జరిగింది. మెట్ల కింద కూడా మంచి వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది. వాషింగ్ మిషన్ పెట్టుకునే విధంగా చాలా కంఫర్టబుల్ గా ఉంటుందన్నమాట. చూసుకోండి, పార్కింగ్ లో కూడా మనకి గోడలకు ఎంత మంచి టైల్స్ వాడారో, మంచి డిజైన్ తో వాడారు. కజేరియా టైల్స్ ఇవి, మంచి పట్టితోని చూస్తే అట్రాక్టింగ్ గా చాలా బాగుందన్నమాట. అదే విధంగా ఫాల్ సీలింగ్ కూడా మంచి వుడ్ కలర్ తోని, మంచి ఫాల్ సీలింగ్ లైట్ తో ఇవ్వడం జరిగింది. ఒక్కసారి డోర్ క్వాలిటీ చూసుకోండి, ఆ గ్లాస్ ఫ్రేమ్స్ మీద డిజైన్స్ కానీ ఏదైనా కానీ క్వాలిటీకి ఒక ప్రతిబింబంలా ఉన్నాయన్నమాట. ఒక్కసారి ఇవి చూసుకున్న హార్డ్వేర్ గొల్లాలు కానీ, హ్యాండిల్స్ కానీ అసలు అద్భుతంగా ఉన్నాయి. అందుకని క్వాలిటీ గురించి మరీ చెప్తున్నాను. క్వాలిటీ అయితే అద్భుతంగానే, మనం సొంత ఇల్లు మనం సొంతంగా కట్టుకుంటే ఎలా కట్టుకుంటామో అలా కట్టారు. ఇది 100% నేను చెప్తున్నాను. మీరు వచ్చినప్పుడు మళ్ళీ చూసుకోవచ్చు, నేనేదో ఒట్టిగా సరదాగా చెప్పట్లేదు. మీరు ఒక్కడికి 4 సార్లు వచ్చి చెక్ చేయించుకోవచ్చు కూడా, అందుకే ఇన్నిసార్లు చెప్తున్నాను. అండ్ సెట్ బ్యాక్స్ కూడా చూసుకోండి, ఉన్న దాంట్లో చుట్టూ తిరిగే విధంగా మంచి సెట్ బ్యాక్స్ వదలడం జరిగింది. లోపలికి వెళ్ళి రూమ్స్ కానీ హాల్ కానీ ఎలా ఉందో చూద్దాం. మనం లోపలికైతే ఎంటర్ అవుతున్నాం. ఈస్ట్ ఫేస్ నుంచి మన గ్రౌండ్ ఫ్లోర్ 1000 SFT లో కట్టారు. ఇది హాల్, ఉన్న దాంట్లో పార్కింగ్ వదిలేసి మంచి ప్లానింగ్ తో చాలా బాగా కట్టారు. 2 UPVC విండోస్ ఇవ్వడం జరిగింది, గ్రిల్స్ తోని. విండోస్ పెద్దగా ఇవ్వడం వల్ల వెంటిలేషన్ చాలా బాగా వస్తుంది. ఇది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా, ఇది వచ్చేసి క్రాకరీ యూనిట్ అనమాట. మీరు కబోర్డ్స్ వేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. చూసుకోండి, మంచి సెరా కంపెనీ వాష్ బేసిన్ అయితే వాడడం జరిగింది. డైనింగ్ ఏరియా కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి కిచెన్, ఓపెన్ కిచెన్, చిన్నగా ఉన్నా కానీ చాలా బాగుంది. అన్ని రకాల
సెల్ఫ్లతోని మంచి గ్రానైట్ ప్లాట్ఫామ్ తోని చాలా బాగా ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా యూపీవీసీ విండో, కిచెన్ లో కూడా మంచి ఫాల్ సీలింగ్. అండ్ ఫ్రెండ్స్ పూజ గది కూడా మిస్ కాకుండా మంచి స్పేస్ లో పూజ గది కూడా మంచి గ్రానైట్ మనకి దాంతోని చాలా బాగా డిజైన్ చేశారనమాట. మంచి ఒక డెవోషనల్ ఫీలింగ్ అయితే వస్తుంది కంపల్సరీ. అండ్ ఫ్రెండ్స్ ముఖ్యంగా మనం హాల్లో చూసుకోండి, ఫాల్ సీలింగ్ ఎంత బాగుందో. ఫాల్ సీలింగ్ కానీ ఫాల్ సీలింగ్ లైట్స్ కానీ అన్ని కూడా అద్భుతంగా తీర్చిదిద్దారని నేను మరీ చెప్తున్నాను. ఇటు పక్కన చూసుకుంటే మనకి 2 బెడ్రూమ్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్, ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్, ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్. ఒక్కసారి వర్క్ చూసుకుంటే ఎంత నీట్ గా ఉందో. నేను చెప్తున్నా కదా, మనం ఇల్లు కట్టుకుంటే ఎలా కట్టుకుంటామో, ఎలా ఆలోచిస్తామో అదే విధంగా ఆలోచించి కట్టడం జరిగింది. ఫ్రెండ్స్ చూసుకోండి, 6x6 మంచం అయితే ఈజీగా పట్టే విధంగా ఫ్లోరింగ్ లో మంచి మార్బుల్స్ తోని చాలా బాగా డిజైన్ చేయడం జరిగింది. ఫాల్ సీలింగ్ కూడా చూసుకోండి ఎంత బాగుందో. సేమ్ హాల్లో ఏ విధంగా అయితే మనకి కిటికీ ఇచ్చారో, విండో ఇచ్చారో అదే విధంగా మంచి విండోతోని, మంచి సెల్ఫ్లతోని, బీరువా స్పేస్ తోని మంచి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది ఇందులో. చూసుకోండి ఫ్రెండ్స్, వాల్ కి ఎంత మంచి పెయింటింగ్స్ ఉన్నాయో, మంచి పెయింటింగ్స్ తోని, మంచి కలర్స్ తోని వాస్తు ప్రకారం చాలా బాగా కట్టడం జరిగింది. ఫ్రెండ్స్ మనకు వాస్తు ప్రకారం డోరు కూడా ఇవ్వడం జరిగింది. స్విచ్ కూడా చూసుకోండి, మనకి గోల్డ్ మెడల్ స్విచ్చెస్ వాడడం జరిగింది. అండ్ ఇంకోటి డోర్ క్వాలిటీ చూసుకోండి, ఎంత మంచి డోర్ క్వాలిటీ ఉందో. ముట్టుకుంటే దీని ఫినిషింగ్ అర్థమైపోతుంది, క్వాలిటీ కూడా. ఇక్కడ కూడా ఎంత మంచి స్టాండ్, ఎంత థిక్ ఉందో చూసుకోండి. ఇది చాలా థిక్ ఉంది, మంచి థిక్నెస్ ఉన్న మెటీరియల్ అయితే వాడడం జరిగింది. ఫ్రెండ్స్ ఇటు పక్కన చూసుకుంటే మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకోండి. డోర్లు కూడా రకరకాలుగా పెట్టారు. అదొక రకం ఉంది, డోర్ ఇదొక రకం ఉంది. చూసుకోండి, మన సొంత ఇల్లు కట్టుకుంటే ఎలా ఉందో అలా అయితే 100% ఉంది. ఫ్రెండ్స్ ఒక వాల్ కూడా ఎంత మంచిగా హైలైట్ చేయడం జరిగింది. ఇది ఖర్చు అండ్ శ్రమతో కూడుకున్న పని, అంత ఈజీగా అయితే కాదు. ఫ్రెండ్స్ చూసుకో, మంచి బటర్ఫ్లై షేప్ లో మంచి ఫాల్ సీలింగ్ ఉంది. పిల్లలకు సరిపోయే విధంగా చాలా బాగుంది ఈ రూము. సెల్ఫ్లు కానీ విండో కానీ మంచిగా కుదిరినాయి అనమాట. కలర్స్ కానీ ఏదైనా మంచి కుదిరింది. ఫ్రెండ్స్ గ్రౌండ్ ఫ్లోర్ 1000 SFT లో పార్కింగ్ వదిలేసి చాలా బాగా కట్టడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్ ఇంకా బాగుంది. ఫస్ట్ ఫ్లోర్ ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ ఫ్లోర్ కి వచ్చేసాము, బాల్కనీ ఉన్నాము. బాల్కనీ స్పేస్ కూడా చూసుకోండి, చాలా బాగుంది. బాల్కనీలో ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంది. ఫ్రెండ్స్ చూసుకున్న అన్ని ఇళ్ల మధ్యలో మెయిన్ రోడ్ కి దగ్గరలో చాలా బాగుంటుంది. ఏవైతే అక్కడ మీకు ఇల్లు కనిపిస్తున్నాయో ఆ ఇళ్ల వెనకానే మనకి నారాయణ కాలేజ్ ఉంటుంది. నారాయణ కాలేజ్ నుంచి అతి దగ్గరలో ఇల్లు ఉంటుంది. ఫ్రెండ్స్ చూసుకోండి, గ్లాస్ కూడా ఇక్కడ చూసుకోండి, గ్లాస్ కూడా చాలా బాగుంది. బాల్కనీలో గ్లాస్ ఫ్రేమ్స్ కానీ, జిందాల్ కంపెనీ స్టీల్ కానీ, ఎలివేషన్ లో కూడా చూసుకోండి మంచి ఫ్రేమ్ పెట్టారు. చూస్తుంటే బయట నుంచి చూస్తుంటే ఎలివేషన్ అయితే మంచి గ్రాండ్ లుక్ తో ఎలివేషన్ అయితే ఉంది. ఫ్రెండ్స్ ఇక్కడ కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ కూడా చూసుకోండి మంచి గ్రానైట్, ఇక్కడ కూడా ఖాళీ వదిలేకుండా గ్రానైట్, దానిపైన స్టీల్ రైలింగ్ ఇవ్వడం జరిగింది. సెక్యూరిటీ పర్పస్ చాలా బాగుంటుంది, పిల్లలకు సేఫ్టీ కూడా ఉంటుంది. ఇక్కడ కూడా మనకి కజేరియా టైల్స్ వాడడం జరిగింది, అది కూడా మంచి గోల్డ్ పట్టీతోని. డోర్ కింద అయితే ఏ విధంగా అయితే చూసామో కింద, పైన కూడా అదే విధంగా ఉంది. మీరు కింద రెంట్కి ఇచ్చుకున్నా కానీ మంచి రెంట్ అయితే రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఇది వచ్చేసి మనకి హాల్. ఇక్కడ మీరు ఇంటీరియర్ చేసుకున్నప్పుడు చిన్న ఆర్చ్ లాగా ప్లాన్ చేసుకొని వేసుకుంటే అది మనకి సిట్టింగ్ ఏరియా అవుతుంది. సోఫాలో వేసుకుంటే వాళ్ళ గెస్ట్ వచ్చినప్పుడు అద్భుతంగా ఉంటుంది. ఫాల్ సీలింగ్ కూడా చూసుకోండి, ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంది. టీవీ పాయింట్ కూడా చూసుకోండి, మంచి కబోర్డ్స్ చేయించుకుంటే మాత్రం సూపర్ ఉంటుంది అనమాట. మంచి క్వాలిటీ మెటీరియల్ వాడైతే కట్టడం జరిగింది. మనకి కింద ఏ విధంగా అయితే మార్బుల్స్ వాడారో పైన కూడా మార్బుల్స్ వాడారో, కాకపోతే డిజైన్ వేరుంది అనమాట. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి యాజ్ ఇట్ ఈస్ కింద డైనింగ్ ఏరియా ఎలా ఉందో అలాగే ప్లాన్ చేయడం జరిగింది. ఫాల్ సీలింగ్ మాత్రం డిఫరెంట్ ఫాల్ సీలింగ్ తోని, మంచి కలర్స్ తోని చాలా బాగా డిజైన్ చేయడం జరిగింది. కింద ఏ విధంగా అయితే మనకి కిచెన్ ఉందో అదే విధంగా ఇక్కడ కూడా మంచి కిచెన్ ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. పూజ గది కూడా కింద ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా పూజ గది కూడా మంచి కిటికీతోని చాలా బాగా డిజైన్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి యూటిలిటీ పాయింట్, వాషింగ్ ఏరియా అనుకోవచ్చు. వాషింగ్ మిషన్ పెట్టుకున్నా కానీ ఏది పెట్టుకున్నా కానీ చాలా బాగుంది. దీనికి కూడా మంచి క్వాలిటీ డోర్ అయితే ఇవ్వడం జరిగింది. డోర్స్ విషయంలో కానీ ఏ విషయంలో కానీ ఎక్కడ అశ్రద్ధ చూపకుండా చాలా బాగా కట్టడం జరిగింది. ఇక్కడ కూడా మీకు ఒక సింక్ పెట్టడం జరుగుతుంది, అది మర్చిపోవద్దు. ఫ్రెండ్స్ ఇక్కడ కూడా చూసుకోండి మంచి క్వాలిటీ టైల్స్ అయితే వాడడం జరిగింది. ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నా, కింద ఏ విధంగా అయితే ఉందో అదే ప్లానింగ్ పైన ఇంప్లిమెంట్ చేశారు. కాకపోతే రూమ్స్ కొద్దిగా విశాలంగా వచ్చుంటాయి.
ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్, ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్, ఇది వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్. కామన్ బాత్రూమ్ కూడా చూసుకోండి ఎంత బాగుందో. ఒక్కసారి కామన్ బాత్రూమ్ డోర్ చూసుకోండి. సో డోర్ కూడా ఏదో ఫ్లష్ డోర్ వాడకుండా మంచి డోర్ వాడడం జరిగింది, మంచి డిజైన్ తో వాడడం జరిగింది. ఫ్రెండ్స్ యాజ్ ఇట్ ఈస్ కింద ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా ఉంది. కాకపోతే ఇంకొద్దిగా పెద్దగా వచ్చింది ఈ రూము. 6x6 పడుతుంది. కింగ్ సైజ్ బెడ్ కూడా ఈజీగా పడుతుంది. కలర్స్ కూడా చాలా ప్లెజెంట్ కలర్స్ వాడడం జరిగింది. ఫాల్ సీలింగ్ కింది కంటే ఇంకా పైన చాలా బాగుంది అనమాట. ఫ్రెండ్స్ డిజైన్స్ కూడా చూసుకోండి, గోడకు వాడే డిజైన్స్ కానీ ఏదైనా కానీ చాలా మంచి వాడడం జరిగింది. బీరువా స్పేస్ కూడా మంచిగా ఇచ్చారు. సెల్ఫ్లు కూడా చాలా బాగా ఇవ్వడం జరిగింది. 2 విండోస్ ఇవ్వడం వల్ల వెంటిలేషన్ చాలా బాగా వస్తుంది ఇంట్లోకి. ఇది వచ్చేసి మనకి అటాచ్డ్ బాత్రూమ్. అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉన్న దాంట్లో చాలా బాగుంది. అటాచ్డ్ బాత్రూమ్ చూసుకోండి, అటాచ్డ్ బాత్రూమ్ కూడా మంచి కర్జేరియా టైల్స్ వాడడం జరిగింది. బాత్రూమ్ కూడా ఉన్న దాంట్లో స్పేషియస్ గానే రావడం జరిగింది. ఫ్రెండ్స్ ఇప్పుడు మనము చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాము. ఈ ఇల్లు వచ్చేసి మీకు చెప్పాను పస్మంల విలేజ్ అండర్ అబ్దుల్లాపూర్ మెట్ మండలం, తుర్కెంజాల్ మున్సిపాలిటీ కిందకి వస్తుంది. ప్రెసెంట్ అయితే GHMC లో కన్వర్ట్ అవుతుంది. జీవో కూడా పాస్ అని మీకు చెప్పాను. విజయవాడ హైవే దగ్గర ఉంది కాబట్టి మనకు స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ రెస్టారెంట్స్ కానీ ఏదైనా మనకి అతి దగ్గరలో ఉంటుంది. అదే విధంగా మనకి మెట్రో కూడా రాబోతుంది. ఇన్ని డెవలప్మెంట్స్ ఉన్నాయి కాబట్టి ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే ఇదే మంచి అవకాశం. దయచేసి మీరు ప్లాన్ చేస్తుంటే మాత్రం మంచి అవకాశం ఇది. ఫస్ట్ చూసుకోండి, చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా బాగుంది. మంచి కలర్స్ వాడి చాలా బాగా డిజైన్ చేశారు. ఒకసారి టెర్రస్ పైకి వెళ్దాము. టెర్రస్ పైకి వెళ్ళి మీకు చుట్టూ లొకాలిటీ చూపిస్తాను, మిగతా విషయాలు అక్కడ మాట్లాడుకుందాం. టెర్రస్ మీదకి వచ్చాము. టవర్ చూసుకొని, టవర్ కి అయితే మనకి చాలా డిస్టెన్స్ ఉంటుంది. దాదాపుగా 5 నుంచి 10 ఇండ్లు ఈజీగా పడతాయి ఇందులో. అండ్ ఇంకోటి చూసుకోండి, అన్ని ఇళ్ల మధ్యలో చాలా బాగుంది. మన ఇల్లు మీద కూడా ఎలాంటి వైర్స్ లేవు, ఇది గమనించండి. క్వాలిటీ విషయంలో అయితే చాలా బాగుంది. చూసుకోండి, హెడ్ రూమ్ కూడా కట్టడం జరిగింది. మంచి రేకులతో హెడ్ రూమ్ కట్టడం జరిగింది. హెడ్ రూమ్ కట్టినందుకు వాస్తు ప్రకారం ఒక పిల్లర్ కూడా లేపడం జరిగింది. వాస్తుకైతే మంచి ఇంపార్టెన్స్ ఇచ్చారు. క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాలేదు. ప్రైస్ అయితే 99 lakhs చెప్తున్నారు. ఇది కూడా ఫైనల్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. 80% బ్యాంక్ లోన్ వస్తుంది. మీ ప్రొఫైల్ బాగుంటే 90% కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అన్ని రకాల చాలా బాగుంది. విజయవాడ హైవేకి అతి దగ్గరలో. ఫ్రెండ్స్ ఇంకా డాక్యుమెంట్స్ గురించి మనం మాట్లాడుకుంటే లీగల్ గా అన్ని రకాల బాగుంది. దీనికి G+1 మున్సిపల్ పర్మిషన్ ఉంది. మీకు ఇల్లు నచ్చినట్టయితే డాక్యుమెంట్స్ అని మీకు హ్యాండ్ ఓవర్ చేస్తారు. మీరు 1కి 4 సార్లు వెరిఫై చేసుకోవచ్చు. అందులో ఎలాంటి సందేహాలు లేవు. ఏ డౌట్స్ ఉన్నా విజిట్ కి రావాలన్నా కానీ డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను. ఓనర్ కి కాల్ చేయండి. మా నుంచి కానీ ఎవరి నుంచి కానీ మీకు ఎలాంటి కమిషన్స్ ఉండవు. ఏ డౌట్స్ ఉన్నా ఓనర్ కి కాల్ చేయొచ్చు. మీరు కూడా మీ ప్రాపర్టీస్ మాతో ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద మా కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, మాకు కాల్ చేయండి. ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తుంటే మాత్రం దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ రంజిత్ కుమార్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.